శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు భక్తులతో. రాధమ్మది మహాభావం. గోపికల ప్రేమ కామనారహితమైనది. నిజమైన భక్తుడు ఏ కోర్కెనూ కోరడు. అతడు పరిశుద్ధమైన భక్తి నిమ్మనే ప్రార్థిస్తాడు. ఎటువంటి అద్భుత శక్తులను, సిద్ధులను అతడు కోరడు. సిద్ధులు ఉంటే బాధలు తప్పవు. నాంగ్టా దీని నాకు బోధించాడు. ఒక సిద్ధుడు సముద్ర తీరంలో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా గాలివాన ప్రారంభమైంది. గాలివాన అతడికి ఇబ్బంది కలిగించడంతో అతడు గాలివాన ఆగిపోవుగాక అని ఆజ్ఞాపించాడు. సిద్ధుని మాట జరిగి తీరుతుంది కదా. వెంటనే గాలివాన ఆగిపోయింది. సముద్రంలో ఒక ఓడ తెరచాపలన్నీ తెరుచుకొని పయనిస్తూ ఉంది. గాలి హఠాత్తుగా ఆగిపోవడంతో ఓడ తలక్రిందులై సముద్రంలో మునిగిపోయింది. ఓడతో పాటు ప్రయాణికులందరూ సముద్రంలో మునిగిపోయి మరణించారు. ఇంతమందిని చంపిన పాపం ఆ సిద్ధుని చుట్టుకుంది. ఆ పాప ఫలంగా అతడు సిద్ధులన్నిటినీ కోల్పోయాడు. తరువాత నరకానికి కూడా వెళ్ళవలసి వచ్చింది. ఒకప్పుడు ఒక సాధువుకు అద్భుత సిద్ధులు కొన్ని లభించాయి. ఆ కారణం చేత అతడు అహంకారపూరితుడు అయ్యాడు. అయినప్పటికీ అతడు సజ్జనుడు, తీవ్రంగా తపస్సు చేసినవాడు. ఒకరోజు భగవంతుడు ఒక సన్యాసి రూపంలో ఆ సాధువు వద్దకు వెళ్ళి, స్వామి, మీకు అష్టసిద్ధులు లభించాయని విని ఉన్నాను అని చెప్పాడు. సాధువు ఆ సన్యాసిని సాదరంగా ఆహ్వానించి ఆసీనుని చేశాడు. అప్పుడు ఆ దారిన ఒక ఏనుగు వెళ్తూ ఉండడం తటస్థించింది. దాన్ని చూసిన సన్యాసి సాధువుతో, స్వామి, తలుచుకుంటే ఈ ఏనుగును చంపగలరు కదా అని అడిగాడు. అందుకు ఆ సాధువు, ఓ సాధ్యమే అని జవాబిచ్చాడు. పిదప కొంచెం ధూళి చేతపట్టి ఏనుగుపై చల్లాడు. ఏనుగు గిలగిలా కొట్టుకొని చచ్చి క్రింద పడింది. ఇదంతా చూస్తూ ఉన్న సన్యాసి, ఆహా, ఇదెక్కడి అమోఘ శక్తి! ఒక ఏనుగునే చంపవేయగలిగారు అంటూ ప్రశంసించాడు. అది విని సాధువు నవ్వాడు. పిమ్మటి సన్యాసి అతడిని చూసి, సరే, ఈ ఏనుగును మరలా బ్రతికించగలరా అని అడిగాడు. అది చేయగలను అంటూ సాధువు ఇదివరకులాగే కొంచెం ధూళి చేతిలో తీసుకొని ఏనుగుపై చల్లాడు. మరుక్షణంలోనే ఏనుగు ఒళ్ళు విరుచుకొని లేచి నిలబడింది. అప్పుడు సన్యాసి ఆ సాధువుతో, స్వామి, మీ శక్తి అమోఘమైనదే, కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీరు ఏనుగును చంపారు, పిమ్మట బ్రతికించారు. దీనివలన మీకు ఏం లాభం వనగూరింది? మీకు ఏం ఉన్నతి కలిగింది? దీనివలన మీరు భగవంతుణ్ణి పొందగలిగారా అని అడిగి అంతర్ధానమయ్యాడు. ధర్మ మార్గం ఎంతో సూక్ష్మమైంది. జాడ మాత్రమైన కోర్కె ఉన్న భగవంతుణ్ణి పొందలేం. ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి పోనివ్వలేం. మిత్రమా, నువ్వు నన్ను పొందగోరితే నీకు అష్టసిద్ధులలో ఒక్క సిద్ధి ఉన్నా నీ కోరిక తీరదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. విషయం ఏమిటో తెలుసా? సిద్ధులు లభిస్తే అహంకారం జనిస్తుంది. అతడు భగవంతుణ్ణి మర్చిపోతాడు. మెల్లకొన్ను ఉన్న ధనవంతుడొకడు ఇక్కడికి వచ్చాడు. అతడు నాతో, మీరు పరమహంసలు, మంచిది, మీరు నా కోసం స్వస్త్యయనం అంటే స్వస్తి వచనం, స్వస్త్యయనం చేయండి అన్నాడు. ఎంత అల్పబుద్ధి! పరమహంస అని సంబోధించాడు. అదే సమయంలో స్వస్త్యయనం చేయటమా? స్వస్త్యయనం నిర్వర్తించి మేలు జరిగేలా చేయటం ఒక రకమైన సిద్ధి. అహంకారం ఉంటే భగవద్ దర్శనం కలగదు.
అహంకారం ఎటువంటిదో తెలుసా? అది ఒక గుట్ట వంటిది. అక్కడ వర్షపు నీరు నిలవదు, క్రిందికి దిగిపోతుంది, పల్లంలోనే నీరు నిలుస్తుంది. అక్కడే మొక్కలు పెరుగుతాయి, చెట్లు ఎదుగుతాయి, పళ్ళను ఇస్తాయి. అందుకే నేను హాజరాతో నేను సర్వజ్ఞుడను, మిగిలిన వారంతా మూర్ఖులు అని అనుకోవద్దు. అందరినీ ప్రేమించాలి. ఎవ్వరూ పరాయివారు కారు. సకల భూతకోటిలో ఆ హరియే ఉన్నాడు. ఆయన మినహాయించి మరేదీ లేదు అని చెప్పాను. ప్రహ్లాదునితో శ్రీహరి ఏదైనా వరం కోరుకో అని అన్నాడు. అందుకు ప్రహ్లాదుడు, ప్రభో, మీ దర్శన భాగ్యం కలిగింది, నాకు మరేదీ అక్కరలేదు అని చెప్పాడు. కానీ భగవంతుడు వదిలిపెట్టలేదు. అందుకే ప్రహ్లాదుడు, ప్రభు, వరం ఇచ్చే తీరాలి అనుకుంటే నన్ను బాధలు పెట్టిన వారు ఏ శిక్షకు గురికారాదు అన్నాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? హరియే వారి రూపాలలో తనకు కష్టం కలిగించాడు కనుక వారిని శిక్షిస్తే హరికే దుఃఖం కలుగుతుంది అని. రాధకు ప్రేమోన్మాదం కలిగింది. అలాగే భక్తి ఉన్మాదం అనేది కూడా ఉంది, హనుమంతునికి ఉన్నట్లుగా. సీతాదేవి అగ్ని ప్రవేశం చేయటం చూసి రాముణ్ణే కొట్టబోయాడు అతడు. జ్ఞానోన్మాదము ఉంది. ఉన్మాది వంటి ఒక జ్ఞానిని చూసి ఉన్నాను. కాళికాలయ ప్రతిష్టానంతరం వచ్చాడు. జనం అతడు రామ్మోహన్ రాయ్ బ్రహ్మసభకు చెందినవాడని చెప్పారు. ఒక కాలికి తెగిన చెప్పు, ఒక చేత వెదురు కర్ర, మరో చేతిలో మామిడి మొక్క ఉన్న పిడత. గంగలో ఒక మునక వేశాడు. తిన్నగా కాళికాలయానికి వెళ్ళాడు. హలధారి కాళికాలయంలో కూర్చొని ఉన్నాడు. ఆ ఉన్మాది తీవ్ర ఆవేశంతో క్షౌ క్షౌ ఖట్వాంగ ధారిణీం అంటూ స్తుతించసాగాడు. పిమ్మట అతడు ఒక కుక్క ప్రక్కకెళ్ళి దాని చెవి పుచ్చుకొని దానితో కలిసి ఎంగిలి అన్నం తిన్నాడు. ఆ కుక్క కూడా మొరగలేదు. ఆ రోజుల్లో నాకు అటువంటి ఉన్మాద స్థితి ప్రారంభమైంది. నేను హృదయ మెడ చుట్టూ చేతులు పెనవేసి, రే హృదు, నాకు అలాంటి కర్మ పడుతుందా అని వాపోయాను. నాకు ఉన్మాద స్థితి కలిగింది. నారాయణ శాస్త్రి వచ్చి చూశాడు. భుజం మీద వెదురుగడను ఒకదాన్ని ఉంచుకొని తిరుగుతూ ఉన్నాను. వెంటనే అతడు ఇతరులతో ఇతడు ఉన్మాది అని చెప్పాడు. ఆ స్థితిలో కుల విచక్షత ఒకంత కూడా నాలో లేకుండా పోయింది. నిమ్నజాతికి చెందిన ఒక వ్యక్తి భార్య ఆకుకూర వండి నాకు పంపించేది, నేను తిన్నాను. కాళికాలయంలో బిచ్చగాళ్ళు తిని వెళ్ళిపోతారు. వారి ఎంగిలి ఆకులు ఎత్తి నా తలతోనూ నోటితోనూ స్పృశించాను. ఇది చూసి హలధారి నాతో, నువ్వు ఏం పని చేస్తున్నావు? బిచ్చగాళ్ల ఎంగిలి తినివేశావే, నీ పిల్లా జల్లాకు ఎలా వివాహం జరుగుతుంది అని అడిగాడు. నాకు కోపం వచ్చింది. హలధారి వరుసకు నా అన్న అయితేనే అతడితో, ఒరేయ్, గీతా వేదాంతం అన్నీ పఠించేది ఇందుకేనా? బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటూ బోధించేది నువ్వే కదా, నేను పిల్లా జల్లా కంటానని అనుకుంటున్నావా అంటూ కేకలు పెట్టాను. రామకృష్ణుల వారు మాతో, ఇలా చూడు, కేవలం పుస్తక పఠనంతో ఏ ప్రయోజనమూ లేదు. స్వరం పలకటం సులభమే, కానీ దరువు వేయటం చాలా కష్టం. శ్రీరామకృష్ణులు తమ దైవోన్మాద స్థితిని గురించి చెప్పటం కొనసాగించారు. ఇక్కడ రామకృష్ణుల వారు ఆధ్యాత్మిక జీవితంలో పురోగతికి అష్టసిద్ధులు ఏ విధంగా ఆటంకాలుగా మారుతాయి, అదేవిధంగా ఈ అష్టసిద్ధుల వలన ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి ఈ అష్టసిద్ధులకి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వరాదని, అహంకారం ఉంటే భగవద్ దర్శనం కలుగుదని, అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్మాద స్థితి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉదాహరణలతో సహా చక్కగా వివరించడం జరిగింది. అందరికీ నమస్కారం.